దేశంలో కేంద్రానికి రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై నియమించిన రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ అంశం మీద పార్లమెంటు శీతాకాల సమావేశంలో బిల్లు ప్రవేశపెడతారు. జమిలి ఎన్నికల నిర్వహణకు మోడీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యమని కాంగ్రెస్ ఇప్పటికే తదితర ప్రతిపక్షాలు అంటున్నప్పటికీ ఈ విషయంలో మోడీ సర్కారు వెనుక అడుగు వేసే ఉద్దేశాన్ని ఏ దశలోనూ వ్యక్తం చేయలేదు. 2 రోజుల క్రితం హోంశాఖ మంత్రి అమిత్ షా ఈసారి జమిలి ఎన్నికల నిర్వహణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంగా చెప్పారు. 10 ఏళ్ల క్రితం బీజేపీ కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచే జమిలి ఎన్నికల ప్రస్తావన తెస్తూనే ఉంది. గత 2 పర్యాయాలు సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ ఈసారి సంకీర్ణ భాగస్వాముల మద్దతుపై ఆధారపడి సర్కిల్స్ ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ జమిలి ఎన్నికలపై ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం విశేషం. మొన్నటికి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ఎర్రకోటపై నుంచే ప్రధాని ప్రసంగం జమిలి ఎన్నికల ఆవశ్యకత గురించి స్పష్టంగా చెప్పారు కూడా. దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా మారింది. దేశంలో ప్రతి చోట ఎక్కడో ఒక చోట ఎన్నికలు నిర్వహిస్తూనే ఉంటారు. ఇలా ఎన్నికల ప్రక్రియ అనంతరం జరగడం వల్ల దాని ప్రభావం దేశ అభివృద్ధి మీద ఆధారపడుతోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని అధిగమించడానికి జమిలి ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. జమిలి ఎన్నికల వల్ల ఎలక్షన్స్ నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, అలాగే రాష్ట్రాల్లో నిరంతర ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల ఎలక్షన్ కోడ్ కారణంతో సంక్షేమ పథకాలకు బ్రేక్ పడుతోందని, జమిలి వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. ప్రధాని తదితర బీజేపీ నాయకులు జమిలి ఎన్నికల విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు కేంద్ర కేబినెట్ కూడా జమిలి ఎన్నికల తర్వాత తన ఆమోదం తెలిపింది. కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యమనేది ఒక చిక్కు ప్రశ్న.